హోరీగా అన్ని ప్రధాన పార్టీల ప్రచారం కొనసాగుతుంది. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా రోడ్ షోలు, ర్యాలీలు జరుగుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, ముగింపు బీఆర్ఎస్ పార్టీకి పోటీ చేసిన మాజీ ఫ్యామిలీ దానికి సంబంధించి మాట్లాడుతూ మనతో పాటు కిషోర్ గారు ఉన్నారు. మొట్టమొదటి ఒక మహిళ జీవించి చుప్పటితో ఓటు సాధించడానికి ఒక గోపీనాథ్ గారి తల్లి అడిగేదానికి సమాధానం చెప్తే చాలా బాగుంటుంది. గోపీనాథ్ గారి తల్లి అడిగేదానికి సమాధానం చెప్తే బాగుంటుంది. మీరు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే ఊరికి వెళ్లకుండా ఆవిడ ఒక పెద్ద మనిషి, ఆవిడది మీరు ఆన్సర్ చేస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నా. కానీ మీరు ఎప్పుడు కూడా మహిళలకి అన్యాయం చేస్తున్నారు తప్పించి న్యాయం చేస్తున్నారు. వీడియో ద్వారా కంప్లైంట్ ఇస్తే మీకు మీ నాన్నగారి సీఎం గారు ఉండగా కనీసం స్పందించ అక్రమ కేసులు పెట్టి పైన ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు అట్లా ఓటు అడగడానికి ఏంటంటే ఆ కన్ను అడిగా ఓటు అడిగితే ఓటు అడగడానికి ప్రశ్నిస్తే తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 15,000 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఉన్నారు. వారందరికి కూడా పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు ఇవ్వటమే కాకుండా భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టాలి, ఆర్థికంగా నిలదొక్కుని మహిళలంతా ఆర్థికంగా సాధికార కోసం ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉంది. చదువుకునేటువంటి వారి కోసం, నిరుద్యోగ యువతి యువకుల కోసం ఈ ప్రభుత్వం రాగానే గత 10 ఏళ్లు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశామా. ఈ ప్రభుత్వం రాగానే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడమే కాదు, అనేక అడ్డంకులు కలిగించడానికి ప్రయత్నం చేస్తే కూడా ఈ ప్రభుత్వం అన్నింటినీ తట్టుకొని నిర్వహించడమే కాకుండా నియామక పత్రాలు కూడా ఇచ్చింది. అట్లాగే గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి కూడా పరీక్షలు నిర్వహించడమే కాదు, నియామక పత్రాలు కూడా ఇచ్చింది. దాదాపు 70,000 మంది నిరుద్యోగ యువతి యువకులకి ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళ ప్రభుత్వ పరంగా నియామక పత్రాలు ఇవ్వటమే కాకుండా అటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కానీ లేకపోతే ప్రైవేటు వ్యవస్థల ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉంది. ఏ రకంగా చూసినా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఈరోజు ఫిలిం ఇండస్ట్రీ కానీ లేకపోతే ఇతరత్ర ఫార్మా ఇండస్ట్రీ కానీ, ఆసుపత్రుల రంగం కానీ, విద్యారంగానికి సంబంధించి కానీ, లేకపోతే ఇంటర్నల్గా పనికొచ్చేటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, లేకపోతే రోడ్ల వ్యవస్థ కానీ అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి 10 సంవత్సరాల నగరాన్ని అభివృద్ధి చేయకుండా వదిలేసినటువంటి పరిస్థితి చూసాం. ముఖ్యంగా జూబ్లీ శాసనసభ నియోజకవర్గంలో గత 10 ఏళ్ళు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మీరు చూడండి, ఈ జూబ్లీ శాసనసభ నియోజకవర్గంలోనే కొన్ని 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఈ పార్టీ ఈ అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం చేపట్టి ముందుకు పోతుంది. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవటం కోసం జూబ్లీ శాసనసభ నియోజకవర్గంలో వందలాది వేలాది కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించి ఇక్కడ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి పనికొచ్చే విధంగా ప్రభుత్వంతో సయోధ్య చేసుకుని మంత్రులందరితో మాట్లాడుకొని ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. కాబట్టి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి పెద్ద ఎత్తున ఈ అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీని
దీవించి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోయింది. హామీలు అమలు కావాలంటే మా అభ్యర్థి అభ్యర్థి అందరికీ మా అభ్యర్థి కేవలం 2 సంవత్సరాల్లో 1,06,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధి చేసి చూపించాం. 1,06,000 కోట్ల రూపాయలు కేవలం ఈ 2 సంవత్సరాలు. కేవలం ఈ 2 సంవత్సరాలు ఉచిత బస్సు ప్రయాణం కానీ, 200 యూనిట్లు కానీ, ఫ్రీ పవర్ కానీ, లేకపోతే అందరికి దాదాపు 96 లక్షల కుటుంబాలకి సన్నబియ్యం కానీ, 51 లక్షల కుటుంబాలకి 200 యూనిట్లు ఫ్రీ పవర్ కానీ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనేక సంవత్సరాలుగా పెండింగ్ పెట్టిపోయిన ఓవర్సీస్ స్కాలర్షిప్స్ గురించి నిధులు రిలీజ్ చేయడం కానీ, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పేద పిల్లలు చదువుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి 40% గైడ్ ఛార్జెస్ పెంచడం కానీ, ఏ రకంగా చూసినా 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చేపట్టడం కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్కన శాంక్షన్ చేసి 4,50,000 ఇళ్లని శాంక్షన్ చేసి ముందుకు తీసుకుపోతారు. మీరు ఏ రకంగా చూసినా కేవలం 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు బహుశా ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా లేవు. అన్ని గొప్ప కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోతున్నాం. కేవలం అధికారం కోల్పోయి 10 ఏళ్లు ఈ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, 3 ఎకరాలు పంచుతామని రకరకాల మాయ మాటలు చెప్పి 10 ఏళ్లు అనుభవించి చివరికి ప్రజలు తిరస్కరించిన తర్వాత ఇవాళ మతి భ్రమించి ఏదో అవాకులు చెవాకులు పేర్చున్నారు తప్ప ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే పేదలకి, మధ్యతరగతి కుటుంబాలకి మేలు జరిగింది. ఇలా మేలు జరగకుండా ఉండకూడదనేటువంటి కుట్రతో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాస్తవానికి మాత్రం కేవలం 1 సంవత్సర కాలంలోనే 1,06,000 కోట్లు సంక్షేమ కోసం. ఎవరు మాట్లాడారు? హరీష్ రావు గారు బహుశా 10 సంవత్సరాలు మంత్రి చేసినట్టుంది. అంతకుముందు కూడా చేశాడు. వారికి కొంత సమయం లోపించిందేమో నా అనుమానం. లేకపోతే అధికారం కోల్పోయి కొంత ఇన్బ్యాలెన్స్ అయ్యాడేమని నా అనుమానం. నాకు ఢిల్లీలో ఇల్లు ఉందో లేదో అందరూ తెలుసు. ఐటీ రేట్స్ జరిగితే అది దేశమంతా తెలుసు. అధికారికంగా జరిగేది హరీష్ రావు చేపించేది కాదు, అధికారికంగా జరిగేది. ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు మాట్లాడి, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కట్టుకథలు చెప్పి 10 ఏళ్లు అధికారం అనుభవించారు. వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి అవాకులు చవాకులు పేస్తారు. వాస్తవం కూడా బట్టేనా చెప్పినట్టుగా ఓటమి భయం పుచ్చుకున్నవాడు ఇట్లే కొంచెం మతి భ్రమిస్తుంది. కొంచెము సర్క్యులేట్ అయి మాట్లాడుతూ ఉంటారు. ఈ పసలైన ఆరోపణలు ఈ వాళ్ళ స్థాయికి తగదు. ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం తగదు. జూబ్లీస్ ఎన్నికల్లో మా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇంటింటికి పోయినాడు, మా సంక్షేమం వివరించినాడు.